హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగారనమాట. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే అనాదిర్ ఇన్ సైబీరియా, నోమ్ ఇన్ అలాస్కా ఆర్ ఫ్యూ కిలోమీటర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్, బట్ వెన్ పీపుల్ ఆర్ వేకింగ్ అప్ అండ్ గెట్టింగ్ సెట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ది సిటీస్ ఇట్ వుడ్ బి డిఫరెంట్ డేస్. ఇది కరెక్టే అనమాట. మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి ఆపోజిట్ సైడ్స్లో ఉంటాయి ఈ అనాదిర్ సైబీరియా, నోమ్ అలాస్కా సిటీస్ అనేవి. సో మనకి డిఫరెంట్ డేస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఆ డిఫరెంట్ డేస్ చూసుకుంటే మనకి వెన్ ఇట్ ఈజ్ ఇన్ మండే ఇన్ అనాదిర్, ఇట్ ఈస్ ట్యూస్డే ఇన్ నో. సో ఈ స్టేట్మెంటు ఇన్కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి వెస్ట్ టు ఈస్ట్ వస్తుంటే మనకి ఒక డే అనేది మనం గెయిన్ అవుతాం. డే గెయిన్ అవడం అంటే మనం గడిపిన రోజునే మళ్ళీ గడపచ్చు అనమాట. మనకి ఇక్కడ ఏం జరిగింది, అనాదిర్లో ఉన్నప్పుడు మనం సండే బాగా ఎంజాయ్ చేసాం. బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మండే వచ్చింది మనకి. మండే రోజు మనం ఏం చేస్తాం, అనాదిర్ నుంచి నోమ్కి వచ్చాం. నోమ్కి వస్తే మనకేమవుతుంది, మనం వెస్ట్ టు ఈస్ట్ వచ్చాం కాబట్టి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి మనం ఒక డే అనేది గెయిన్ అవుతాం. అంటే మళ్ళీ అక్కడ సండే ఉంటుంది, మళ్ళీ మనం సండేని ఎంజాయ్ చేయొచ్చు. సో అదనమాట. సో మనకి ఫస్ట్ స్టేట్మెంటు కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం ఇప్పుడు కాన్సెప్ట్ చూసుకుంటే ఇట్లా మనకి డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి. ఇది మనకి ఇంటర్నేషనల్ డేట్ లైను బేరింగ్ స్ట్రీట్ గుండా వెళ్తుంది. సో ఇది మనకి సైబీరియా అయితే ఇది అలాస్కా అనమాట. అనాదిర్ వచ్చి మనకి సైబీరియాలో ఉంటుంది, అలాస్కా వచ్చి మనకి ఇక్కడ నోమ్ వచ్చి అలాస్కాలో ఉంటుంది. సో మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి వెస్ట్ టు ఈస్ట్ వచ్చినప్పుడు మనకి డే అనేది గెయిన్ అవుతాం. సో మనకి అనాదిర్లో కనుక మండే ఉంటే మనం నోమ్కి వస్తే మళ్ళీ సండే వస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ అంతా చూసుకోండి. దీనికి మనకి సోర్స్ వచ్చి క్లాస్ 11th టెక్స్ట్ బుక్ ప్రాక్టికల్ వర్క్ ఇన్ జియోగ్రఫీ పార్ట్ 1. తర్వాత జీసీ లియాంగ్ సార్ బుక్లో చూసుకుంటే ఇక్కడ నీట్గా ఉంటుంది. సో మనకి ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట. మనం ఏషియాలో మనకి సైబీరియాలో అనాదిర్ ఉంది, నెక్స్ట్ అలాస్కాలో నోమ్ ఉంది. సో మనకి నోమ్ ఉంది. ఇప్పుడు మనం వెస్ట్ టు ఈస్ట్ వస్తే మనకి డే అనేది గెయిన్ అవుతాం. ఇక్కడ మీరు చూడండి, మిడ్ నైట్ ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే అంటే మనం థర్స్డే గడిపి ఫ్రైడే వచ్చింది. సో మనం కనుక ఈ వెస్ట్ టు ఈస్ట్ వస్తే మళ్ళీ థర్స్డే గడపచ్చు అనమాట. మనకి క్వశ్చన్లో ఏమొచ్చింది, అనాదిర్లో మండే ఉంది అంటే మనం సండే గడిపాం, అనాదిర్లో సండే గడిపాం. ఇప్పుడు కనుక మనం నోమ్కి వస్తే మనం గడిపిన సండేని మళ్ళీ గడపచ్చు. అప్పుడు నోమ్లో ఏముంటుంది, సండే ఉంటుంది. సో ఇది మొత్తం చూసుకోండి కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మనకి. సో దీనికి సోర్స్ వచ్చి జీసీ లియాంగ్ సార్ బుక్. తర్వాత మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం కొన్ని. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎక్కడ, ఏ స్ట్రీట్స్లో ఏ స్ట్రైట్ అనేది మనకి ఫాలోయింగ్ నియరెస్ట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి నియరెస్ట్గా ఉండే స్ట్రైట్ ఏదే అని అడిగారు. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, బేరింగ్ స్ట్రైట్ అనమాట. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి నీట్గా. సో మనకి బేరింగ్ స్ట్రైట్ అనేది ఆర్టిక్ ఓషన్ని బేరింగ్ సీతో మనకి కలుపుతుందన్నమాట ఈ స్ట్రైట్ అంటే. సో మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనకి 1884లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. మనకి మిడ్ పసిఫిక్ ఓషన్, ఓన్లీ వాటర్ బాడీ పసిఫిక్ ఓషన్ గుండానే పాస్ అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ గుండా పాస్ అయింది అనుకోండి, ఒకే కంట్రీలో 2 డిఫరెంట్ డేస్ ఉంటాయి, అప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో అందుకని జిగ్జాగ్గా ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ డేట్ లైన్. జిగ్జాగ్గా మనకి ఓన్లీ మిడ్ పసిఫిక్ ఓషన్ త్రూ పాస్ అవుతుంది అనమాట, 180 degrees లాంగిట్యూడ్. సో అది జిగ్జాగ్గా ఉంటుంది. తర్వాత వచ్చి మనకి టైం జోన్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. మనకి ఇక్కడ కొన్ని కంట్రీస్ ఇచ్చారు. ఈ కంట్రీస్లో ఎన్ని కంట్రీస్లో మనకి మోర్ దెన్
4 టైమ్ జోన్స్ ఉంటాయి అని క్వశ్చన్ అడిగారు. సో మనకి బ్రెజిల్లో ఒక్కటే 4 ఉంటాయన్నమాట. మిగిలిన అన్నిట్లో 4 కంటే ఎక్కువ ఉంటాయి. సో మనకి ఆన్సర్ వచ్చి ఓన్లీ 4 అనేది బి అనేది ఆన్సర్. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి. సో మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో జస్ట్ రష్యాకి మాత్రం ఇచ్చారన్నమాట. రష్యాకి 11 ఉంటాయి, 11 ఉంటాయి. సో మిగిలిన కంట్రీస్ కూడా మనం చూసుకుంటే ఇది మనకి సోర్స్ వచ్చి క్లాస్ 6th. మిగిలిన కంట్రీస్ మనం వరల్డ్ అటాస్లో చూసుకుంటే ఫ్రాన్స్లో ఎక్కువ ఉంటాయి, 13 ఉంటాయి. 12 ఒకటి క్లెయిమ్ చేస్తున్న అంటార్క్టికాలో, దాంతో కలుపుకుంటే మనకి 13. మనకి ఎందుకు ఇన్ని టైమ్ జోన్స్ అంటే జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఒకటి, ఓవర్సీస్ టెరిటరీస్ వల్ల చాలా టైమ్ జోన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం వరుసగా చూసుకుంటే ఫ్రాన్స్లో మనకి 13 ఉన్నాయి. మనకి ఇచ్చిన కంట్రీస్ ఇవన్నమాట. ఇది బ్రెజిల్లో 4 ఉన్నాయి. మనకి మోర్ దెన్ 4 అడిగాయి కాబట్టి మిగిలినవన్నీ మోర్ దెన్ 4 ఉన్నాయి. బ్రెజిల్ మాత్రం 4 ఉందన్నమాట. సో మనకిచ్చిన కంట్రీస్లో మనకిచ్చిన కంట్రీస్లో యునైటెడ్ కింగ్డము, డెన్మార్క్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. యునైటెడ్ కింగ్డమ్లో ఇవి గుర్తుపెట్టుకోండి, మనకి రాబోయే ఎగ్జామ్స్లో డైరెక్ట్ మ్యాచింగ్ లాగైనా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి యునైటెడ్ కింగ్డమ్లో 9 ఉంటాయి. డెన్మార్క్లో వచ్చి 5. నెక్స్ట్ న్యూజిలాండ్లో కూడా 5 ఉంటాయి. సో మనకి డెన్మార్క్, న్యూజిలాండ్ 5 ఉంటాయి. యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా 9 ఉంటాయి. సో అట్లా గుర్తుపెట్టేసుకోండి. యునైటెడ్ కింగ్డమ్లో 9 ఉంటాయి, ఆస్ట్రేలియాలో 9 ఉంటాయి, డెన్మార్క్లో 5, న్యూజిలాండ్లో 5, బ్రెజిల్లో 4 టైమ్ జోన్స్ ఉంటాయి. సో ఇది చూసుకుంటా ఉండండి, రివైజ్ చేస్తూ ఉండండి. సో అట్లా. సో మనకి ఇది టైమ్ జోన్ కాన్సెప్ట్ని మనకి ప్రపోజ్ చేసింది వచ్చి స్కాటిష్ కెనడియన్ ఇంజనీరు సర్ స్టాన్ఫర్డ్ ఫ్లెమింగ్ గారు అనమాట, 1879లో. సో ఇది మనం ఇండియన్ స్టాండర్డ్ టైం గురించి కూడా చూసుకోండి. మనకి 82.5 degrees పాస్ త్రూ మిర్జాపూర్. సో మనకి గ్రీన్విచ్ మీన్ టైం కంటే మనం 5 hours 30 minutes అహెడ్ అంటే ముందు ఉంటాం అన్నమాట. సో అది తర్వాత మనకి బ్రిటిష్ టైంలో మనకి 3 మేజర్ టైం జోన్స్ ఉండేవి. 1906 నుంచి మనకి సింగిల్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఉందన్నమాట. సో మనకి ఫ్రాన్స్లో చెప్పుకున్నాం కదా, ఓవర్సీస్ టెరిటరీస్ వల్ల 13 హైయెస్ట్ ఉంటాయి, 12 అంటార్క్టిక్ క్లైమ్తో కూడా కలుపుకుంటే 13 అవుతాయి అన్నమాట. సో ఇది 13 నీట్గా ఉంచుకోండి. ఫ్రాన్స్ 12 లేదా 13, రష్యా 11, యునైటెడ్ స్టేట్స్ 11 మనకి ఇచ్చినవి అన్నమాట. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ 9, కెనడా 6 మనకి ఇవి ఇచ్చారు. డెన్మార్క్, న్యూజిలాండ్ 5, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ 9, బ్రెజిల్ మాత్రం 4 అనమాట, మెక్సికో 4. సో అట్లా. సో మనకి ఇట్లా కొన్ని క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మనకి గ్రీన్విచ్ మీన్ టైంకి అహెడ్ లేదా బిహైండ్ ఉండే కంట్రీస్ అరేంజ్ చేయమన్నారు అనమాట. అహెడ్ టు బిహైండ్. అహెడ్ అంటే మనకి గ్రీన్విచ్ 0 degree మెరిడియన్ ఉంది కదా, దీనికంటే మనకి ఈస్ట్ వైపుకు ఉందనుకోండి అహెడ్ ఉంటుంది, అంటే ముందుకు ఉంటుంది అన్నమాట టైం. అది వెస్ట్ సైడ్కి ఉంటే బిహైండ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఇచ్చిన కంట్రీస్లో జపాను చాలా అహెడ్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ జపాన్ వస్తుంది, తర్వాత ఇరాక్, లాస్ట్ కోస్టరికా ఉండాలి. సో ఫస్ట్ మనకి 5 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. సో మనకి ఆన్సర్ వచ్చి ఇదన్నమాట, 5, 3, 2, 1, 4. సో మనకి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్, ఇది మనకి సేమ్ మెరిడియన్ పాస్, లండన్ నుంచి గ్రీన్విచ్ 0 degree మెరిడియన్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది సేమ్ మెరిడియన్లో లండను, లిస్బన్, గానాలో అక్రా కూడా ఉంటుంది. ఇది ఐడి సభ మాత్రం ఇథియోపియా ఉండదు. సేమ్ మెరిడియన్ ఉంటే సేమ్ టైం ఉంటుంది అనమాట. సో అందుకే మన ఇండియన్ స్టాండర్డ్ టైము 82.5 degrees ఉండే మొత్తం మన కంట్రీ మొత్తం సేమ్ టైం ఉంటుంది కదా. సో అట్లా ఏడి సభ అనేది మనకి ఆన్సర్, నాట్ సేమ్ టైం అనమాట. తర్వాత ఇది మనం ఆల్రెడీ క్వశ్చన్ చూసాం కదా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. సో మనకి ఫస్ట్ జపాన్ ఉండాలి 5, జపాన్ తర్వాత
అహెడ్ గ్రీన్విచ్ మీన్ టైం కంటే అహెడ్ ఎక్కడ ఉంటుంది, జపాన్లో ఉంటుంది. జపాన్ తర్వాత జపాన్ ఉండే ఆన్సర్ ఒకటే ఉంది, A5. తర్వాత జపాన్ తర్వాత ఇరాక్ ఉంటుంది, ఇరాక్ తర్వాత గ్రీసు నెక్స్ట్ క్యూబా నెక్స్ట్ కోస్టరికా. సో తర్వాత మనకి ఇట్లా ఇదే సేమ్ కాన్సెప్ట్ మనకి టైము లాంగిట్యూడు అవి చెప్తే మనకి ఇప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే మన ఇండియాలో నూన్ అంటే 12 గంటలైంది. సో మనకి 6 o'clock మార్నింగ్ టు ఉంటే మనకి లాంగిట్యూడ్ ఏమవుతుంది అని అడిగారు. 6 o'clock అవ్వాలంటే ఏంటి, మనకి గ్రీన్విచ్ 0 degree మెరిడియన్కి కంటే మనం ఎంత ముందు ఉంటాం, 5.5 గంటల ముందు ఉంటాం. సో మనం గ్రీన్విచ్ దగ్గరికి వచ్చేస్తే 5.5 గంటల ముందు 12 గంటలకు ముందుకు 12 గంటల నుంచి మనం 5.5 గంటల ముందుకు వస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 6:30 అవుతుంది టైము. మనం ఇంకొక 30 minutes ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే ఇది ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది, వెస్ట్ అవుతుంది. ఇది మనకి వెస్ట్ అవుతుంది. సో ఈస్ట్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అవుతాయి, వెస్ట్ మాత్రం ఉంటాయి. సో మనం ఎంత 30 minutes వెళ్ళేది, ఇది 90 degrees వెళ్తే మనకి ఏమంత 6 hours ముందుకు వెళ్ళిపోతాం. మనం వెళ్ళాల్సిందే అంత 30 minutes. 30 minutes అంటే 7 degrees 30 minutes వెస్ట్ అనమాట. బి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది మొత్తం ఈ పారాగ్రాఫ్ నీట్గా చదువుకోండి, అంటే మనం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని ఉంటుందన్నమాట. సో ఇది మనకి సోర్స్ వచ్చి క్లాస్ 6th NCERT టెక్స్ట్ బుక్ ద ఎర్త్ అవర్ హ్యాబిటాట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.